జాపతి కుమార్తె సతీదేవిని వివాహం చేసుకుంటాడు. అయితే శివుని అవమానించిన తన తండ్రి దక్షుని యజ్ఞంలో సతీ అగ్నిలో ఆత్మత్యాగం చేస్తుంది. శివుడు క్రోధంతో వీరభద్రుడిని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత శివుడు హిమవంతుడు మరియు మేనకా కుమార్తె అయిన పార్వతిగా తిరిగి జన్మించిన సతీని మరలా వివాహం చేసుకుంటాడు. పార్వతి తపస్సు. పార్వతి చిన్ననాటి నుంచే శివుని పతిగా కోరుతూ తపస్సు చేస్తుంది. నారద మహర్షి ప్రేరణతో పార్వతి కఠినమైన తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. ఆమె తపస్సు ఫలితంగా శివుడు పార్వతిని స్వీకరించేందుకు సిద్ధమవుతాడు. మన్మథ దహనం. ఈలోపు తారకాసురుడిని సంహరించగల శక్తి కలిగిన కుమారుని పుట్టేందుకు శివుని వివాహం కావలసిన అవసరం ఉంది. దేవతల విజ్ఞప్తి మేరకు మన్మథుడు, కామదేవుడు శివుడిపై ప్రేమ బాణం సంధిస్తాడు. కోపంతో శివుడు తన తృతీయ నేత్రాన్ని తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. శివ-పార్వతి కళ్యాణం. చివరికి నారద మహర్షి మరియు దేవతల ప్రయత్నాలతో శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. హిమవంతుడు మహోత్సాహంతో వివాహ ఏర్పాట్లు చేస్తాడు. ఈ వేడుకలో శివుడు తన గజజానుక, భయంకరమైన రూపం తో వస్తాడు. కాని పార్వతి ప్రేమతో ఆయనను శాంతింపజేస్తుంది. శివుడు పార్వతిని వివాహం చేసుకొని శుభముహూర్తంలో కళ్యాణం జరుగుతుంది. శివ-పార్వతి వివాహ మహత్వం. ఇది శక్తి, ఆదిపరాశక్తి మరియు శివుని ఐక్యతను సూచించే పవిత్రమైన సంఘటన. ఈ వివాహం తరువాత కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి జన్మించి తారకాసురుడిని సంహరించాడు. భక్తులు శివ-పార్వతి కళ్యాణాన్ని విశేషంగా వేడుకగా జరుపుకుంటారు, ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా. శివ-పార్వతి కళ్యాణ మహోత్సవం శ్రీశైలం, కాశీ, కాంచీ, అరుణాచలం వంటి శైవక్షేత్రాల్లో ఈ కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. భద్రాచలం రాముల వారి కళ్యాణంలా శివ-పార్వతి కళ్యాణం కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. ఈ కథ హిందూ ధర్మంలో శక్తి మరియు శివుని సమానత్వాన్ని, వారి ఐక్యత వల్ల విశ్వసంరక్షణ జరుగుతుందనే భావనను ప్రతిబింబిస్తుంది.